వీటితో నింపుతాడు. కీర్తన 17వ కీర్తన 14వ వచనం. నీవు నీ దానములతో వారు కడుపు నింపుచున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకెలాగా వాళ్ళు నింపుతాడంటే దానములతో నింపుతాడు. ఏంటండి? దానములతో. దానం అంటే ఏంటి? ఉచితంగా ఇచ్చేదాన్ని దానం అంటారు. ఏమంటారండి? ఉచితంగా ఇచ్చేదాన్ని ఏమంటారు? దానం అంటారు. దేవుడు అంటే దానములతో నింపుతాడంట. మనం దేవునికి నీకు నాకు కదా రక్షణను ఉచితంగా ఇచ్చాడు. ఆయన దానంగా ఇచ్చాడు. నీవు నేనేం కష్టపడలేదు. అవునే కదా? రక్షణ ఎలాగ ఇచ్చాడు మనకైనా? ఉచితంగా ఇచ్చాడు ఆయన. దానం మనకది. కనుక దేవుని సన్నిధిలో ఆయన మనలను దానములతో నింపుతాడంట. కానీ పరిశుద్ధ గ్రంథంలో దానియేలు భక్తులు కనబడతారు. మనం ఆ దానియేలు కాలం నాటి ఆ యొక్క సంస్థానంలో రాజుగారికి కళ వచ్చిందంట. ఆ కళ వచ్చినప్పుడు కూడా రాజుగారి కూడా ఒక చాటి పేయించాడు. ఆ కళభావం చెప్పడానికి, కళను చెప్పడానికి వచ్చిన అందరికి కూడా ఏమన్నాడంటే, చూడండి దానియేలు 2వ అధ్యాయం 6వ వచనం, ఏమిస్తాను? దానములు ఇస్తాను, బహుమానాలు ఇస్తాను అంటాడు. ఏమిస్తానంటే ఆ వచ్చినందుకు చెప్తున్నాడు, మీరు కనుక నాకు వచ్చిన కళ ఏంటో చెప్తే, కళభావం ఏంటో చెప్తే మీకు 3 దానాలు ఇస్తానన్నాడు రాజుగారు. మీకు 3 బహుమానాలు ఇస్తానన్నాడు రాజుగారు. ఆ దానాలు బహుమానాలు పొందుకోవడానికి, ఆ కళభావం మీద తెలుసుకోవడానికి, కళను తెలుసుకోవడానికి అక్కడికి వచ్చిన అందరూ కూడా సమానం అయిపోతున్నారు. అప్పుడు దేవుడు దానియేలు దర్శించి దానియేలు గారు తెలియపరిచాడు. కళను తెలియపరిచాడు, కళభావం తెలియపరిచాడు. ఎప్పుడైతే రాజుగారి దగ్గరికి వచ్చి దానియేలు కళను కళ భావన చెప్పాడో అప్పుడు రాజుగారు ఏం చేస్తే తెలుసా? అదే అధ్యాయంలో 48వ వచనం చదవండి. గొప్ప దానములు ఇచ్చాడంట ఆ రోజు రాజుగారు. ఎవరికే? దానియేలు గారు. ఎలాంటి బహుమానం ఇచ్చుంటాడంటారు? దేవునికి స్తోత్రం కలుగుగా. ఎలాంటి దానాలు ఇచ్చుంటాడంటారు? ఒకసారి ఆలోచన చేయండి. రామపత్రిక 5:18 చదివితే కృపా చదవడం అంటాడు. కృపను దానం ఇచ్చాడంట మనకి. అంటే దేవుడు నీకు నాకు కృపను ఎలాగిచ్చాడు? ఆయన దానముకి ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. కృపా దానము కలిగి చేశాడు ఆయన మనకి. కృప చేతనే మనం రక్షించబడ్డాం. కృప చేతనే మనం ఈ స్థితిలో ఉన్నాం. ఆయన కృప లేకుండా మనకి ఏది లేదు. కనుక రెండవదిగా ఆయన నిన్ను నన్ను కూడా దానములతో నింపుతున్నాడు. మందిరంలోకి వచ్చి మన నోరు బాగా తెరిచి ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా.